అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-2027 తొలి విడతను ప్రారంభించారు. రైతులకు పక్షపాతి పార్టీ టీడీపీ వారికి ఎప్పుడూ తోడుగానే ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు. రైతన్నల ఆందోళనలు తగ్గించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, సమస్యలు ఎదురైతే అందరం కలిసి పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. గుడివాడ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 11,168 మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న 7,38,00,000 నమూనా చెక్కును కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ముందుగా సభలో పాల్గొన్న రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే వ్యవసాయ అధికారుల ముందు ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఏడీఏ కవిత, ఇతర అధికారులు సభాముఖంగా రైతుల సందేహాలకు వివరణ ఇచ్చారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా గ్రామాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలపై వచ్చే రైతులకు సాకులు చెప్పి ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఏంటంటే దానికి ఒక రిజిస్టర్ రాసుకోండి. ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు ఆర్ఎస్కేకి వచ్చిన వాళ్ళ సమస్య ప్రతిరోజు నేను చూడాల్సిందే. ఎవరైనా వచ్చి అక్కడికి వెళ్ళామండి అన్నది మన కనుక అక్కడ కనపడకపోతే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు. వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏంటి, దానికి అర్థమయ్యేది చెప్పారా లేదా, ఇది మాత్రం చాలా క్లియర్గా ఉండాల్సిందే. ఇప్పుడు ఎంత కంగారుకి వచ్చారు చూడండి. బేసిక్ అది నిజంగా వాళ్ళ అవసరమే కదా, అది టెన్షన్ ఉంటుంది కదా. కొంచెం నిన్న ఈ రోజు మనకు ఆధార్ సర్వర్ తో ప్రాబ్లమ్ తో ఓటీపీస్ అయి వెళ్ళకపోవటం, తర్వాత మీకు అవ్వలేదు కదా, వెనక్కి పంపించావా? పంపించలేదు సార్. రైతులు ఏమన్నారంటే మాకు యాప్ అయినా అవ్వకపోయినా ముందు కార్డులు రాసి ఇవ్వండి, మేము యాప్ అయినప్పుడు వాళ్ళ దగ్గర అయినా బయట ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గర అయినా మేము చేయించుకుంటాము. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళా కార్డు రాసి ఇమ్మన్నారా? అవును సార్. మరి కార్డు రాసి ఇచ్చావు అతనికి? ఇచ్చాను సార్, కార్డులు రాసి ఇచ్చాను సార్. అతనికి కార్డు ఇచ్చారా? మరి ఏంటంటే గోలా ఏమన్నా ఆ తర్వాత యాప్లో పెట్టుకున్నాడు కదా. మీరు కూడా ఇగో నేను ఊరికే మీకు అందరు కూడా చెబుతున్నానండి, ఊరికే ఎవరి మీద కంప్లైంట్ మీరు కూడా చేయకండి. నేను అంత స్ట్రిక్ట్గా ఉంటాను చూస్తున్నాను కదా. ఏది మీరు వేయలేదు అన్నారు, అది నిజమే అని నేను నమ్మేస్తే ఉద్యోగం పోయేది. ఏం చేస్తారు? కాదు కదా. నేనే తీసేస్తా, నేను అదే చెబుతున్నా. ఏది నిన్న మొన్న ఎందుకు వచ్చాడు? నిన్న మొన్న వచ్చాడా? సార్ స్మాల్ సబ్మిషన్ ఏంటంటే సార్, చౌటపల్లి ఆర్ఎస్కేలో 4 రెవెన్యూలు ఉన్నాయి సార్. చౌటపల్లి ఆర్ఎస్కే కింద 4 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి సార్. 4 విఏఓ అన్నాడా? చౌటపల్లి విఏఓ. ఏమండి మీ చౌటపల్లె కదా? ఏమండి మీ చౌటపల్లెగా? మీకు అయిందా? 20 అయిందా? మరి ఆయన కావలేదు. పని చేయలేదు. పని చేయకపోతే వాళ్ళు బయటకు వెళ్ళి అడిగి చేయించుకున్నారు, మీరు ముందు చేయలేదు.